భక్తి ఛానల్ వీక్షించే ప్రేక్షకులకి మొట్టమొదటగా ఈ టాపిక్ గురించి మాట్లాడుకునే ముందు గాయత్రి మాతను ప్రార్థన చేసుకుని మొదలు పెడదాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గాయత్రీ దేవతాభ్యో నమః. ముక్తా విద్రమహేమనీలధవళఛాయైర్ముఖే శ్రీక్షణై యుక్తాతమేద నిబద్ధరత్నముకటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాం భయాంకుశ కశాశూలం కపాలం గదం శంఖమచక్రమధారం దేకులం హస్తైర్వహంतीं భజే భగవతే శ్రీ గాయత్రీదేవి నమః. ధ్యానం సమర్పయామి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అందరికీ శుభములు కలుగుగాక. ఈ వీడియోలో అలౌకికం ఆధ్యాత్మిక ప్రయాణం మీ మొదటి స్టెప్ ఏమిటంటే అలౌకికం, ధ్యాన మార్గం, ఆత్మదర్శనం. ఇక్కడ ఆత్మదర్శనం అనేది అది మొట్టమొదటిగా మనం దర్శించి తీరాలి. మన ఆత్మను మనం దర్శించుకోవాలి. అదే అంటే మనలో ఉన్న శివుణ్ణి మనం చూడాలి. ఇదే ఆఖరికి కూడా అంటే మధ్యలో ఎన్ని అనుభూతులు కలిగినా మన ఈ ధ్యాన మార్గంలో, ధ్యాన ప్రయాణంలో చివరికి కూడా మళ్ళీ ఆత్మదర్శనమే అవుతుంది. అంచేత ఇక్కడ మొట్టమొదటిగా మనం దేంట్లోకి వెళ్ళాలంటే అలౌకిక ప్రపంచంలోకి వెళ్ళాలి. అలౌకిక ప్రపంచం అంటే ఏంటి అంటే నేను చెప్తాను. ఇప్పుడు మనం అందరం కూడా మామూలుగా ఉన్నప్పుడు బాహ్య ప్రపంచంలో అంటే లౌకికపరమైన కార్యక్రమాల్లో ఉంటాం. లౌకికపరం అంటే ఏంటి? బతకటానికి మార్గాలు. పని చేస్తాం, ఉద్యోగం చేస్తాం, డబ్బు సంపాదిస్తాం, ఈ డబ్బు కోసం వ్యాపారం చేస్తాం, లేకపోతే ఇంకా అనేక రకాలుగా డబ్బు సంపాదనకి భార్యాపుత్రుల్ని పిల్లల్ని పోషించడానికి అనేక రకాల మార్గాలు ఎంచుకుంటాం. అందులో మనం ఎంత సంపాదించినా తృప్తి ఉన్నది కాబట్టి ఇంకా దానికోసం పాకులాడుతూనే ఉంటాం. అయితే చివరికి అంటే ఆఖరి స్టేజ్ అంటే ప్రాణం పోయే స్టేజ్ వచ్చేవరకు కూడా ఆ డబ్బు కోసమే తాపత్రయం, వీలునామాలు రాయటం అవన్నీ చేయటం చేస్తాం. అయితే ఇదేనా మానవ జీవితానికి అర్థం, పరమార్థం? అంటే ఇక్కడ మనిషి ఈ జీవితం చాలా చిన్నది. ఇది ఏంటంటే పుట్టిన తర్వాత బాల్యం, వెంటనే 15-16 ఏళ్ళు వచ్చేస్తాయి. ఆ తర్వాత మెల్లగా ఈ దశ నుంచి యవ్వన దశకు వస్తాం, వివాహం చేసుకుంటాం. అక్కడి నుంచి అతి తొందరగా మళ్ళీ మిడిల్ ఏజ్లోకి అంటే మధ్య వయసులో రావటం, ఆ తర్వాత పిల్లలు, పెళ్ళిళ్ళు, ఇవి అవ్వగానే నడి వయసు దాటిన తర్వాత రిటైర్మెంట్, వృద్ధాప్యానికి వచ్చేస్తాం. ఇవన్నీ కూడా కాలచక్రం ఏం చేస్తుందంటే అంటే ఇలా గిర్రమని తిరిగి వచ్చేస్తాయి సంవత్సరాలు, మనకు తెలియదు. అయితే మనం మేలుకునేటప్పటికీ మనం 60వ పడి దాటిపోయి ఉంటాం. అయినా కూడా ఇంకా బతకడానికి మార్గాలు ఎత్తుక్కుని ఎలా సంపాదించాం డబ్బు అనేక రకాలుగా చేసి డబ్బు సంపాదన చేసి ఇంకా మనం మన తర్వాత తరాలకే మనతో ఉన్నవారికి మనమే సంపాదించి పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఉన్న ఆస్తులు జారు. ఇది పూర్తిగా లౌకికపరం. అంటే ఇదే లౌకిక ప్రపంచం. అంటే మనకి అంతా మాయ, మిథ్య అని ఎప్పటి నుంచో అన్ని రకాలుగా మనకు తెలిసినప్పటికీ మనం ఈ మాయలో కప్పబడిపోయి ఉన్నాము. ఈ మాయ నుంచి మనం బయటికి రాలేము.
ఎందుకు రాలేము? మనకి జ్ఞానం కలగాలి. ఏ జ్ఞానం? ఆధ్యాత్మిక పరంగా మనకి జ్ఞానం కలగాలి. జ్ఞానం కలిగితే మనం చేసిన ఇన్నాళ్ళు ఏంటి? ఇప్పుడు మనమేం చేయాలి? సరే, మన మీద నమ్ముకున్న వాళ్ళకి మనం ఒక వయసు వచ్చే వరకు వారికి అండగా నిలబడి వారి బ్రతుకులు ముందుకు సాగడానికి మనం మార్గం చూపించాము, వారికి ఎటువంటి లోపం లేకుండా. ఇంకా అంటే జీవుడు మన శరీరాన్ని వదిలి వెళ్ళిపోయే వరకు మనం ఇంకా ఆ బంధాలు వాటితోనే మనం మగ్గిపోతాము. చివరికంటే నీ జీవితానికి ఒక పరమార్థం లేదు. అంచేత ఈ పరమార్థం కావాలంటే పరమాత్మను దర్శించాలి. పరమాత్మను దర్శించాలి అంటే మనకి జ్ఞానం కలగాలి. ఆధ్యాత్మిక జ్ఞానం వికాసన కలగాలి. అంటే మనం ఇలా చేస్తే మనకి మన దేవుడు చూస్తాడు. అంటే దేవుణ్ణి మనం చూడాలి. ఎలాగ అంటే పరమాత్మను చూడాలంటే అందరూ చూడలేరు కదా. అంచేత దానికి మనం కొన్ని మార్గాలు పెద్దవారు చెప్పారు. ఎవరు? ఆదిశంకరాచార్యులు వారు నిర్గుణ మార్గంలో మనం కనుక ప్రార్థన చేస్తే భగవంతుణ్ణి దర్శనమిస్తాడు, ఇలా అనేక అనుభూతులు కలుగుతాయి అని ఆయన ఎప్పుడో చెప్పారు. అయితే అది అద్వైత సిద్ధాంతం. ఈ అద్వైత సిద్ధాంతానికి వచ్చేటప్పటికి నిర్గుణాన్ని డైరెక్ట్గా అందరూ ఫాలో అవ్వలేరు. ఎందుకు ఫాలో అవ్వలేరు అంటే, నిర్గుణంలోకి వెళ్ళాలంటే నువ్వు కళ్ళు మూసుకొని కూర్చోవాలి. అలాగే నీకు దాని మీద ఏకాగ్రత కుదరాలి. అంటే భగవంతుడి మీద ఏకాగ్రత కుదరాలి. భగవంతుడు ఎలా ఉంటాడో నీకు తెలియదు. ఏకాగ్రత ఎలా కుదురుతుంది? అందుచేత ఇక్కడ విశిష్ట అద్వైతం, ఇంకా అనేక రకాల మార్గాలు వచ్చినాయి. అంచేత ఇక్కడ ఏం చేశారు అంటే, అక్కడ ఆ నిర్గుణ బ్రహ్మని అంటే డైరెక్ట్గా చూడలేం కాబట్టి సగుణ బ్రహ్మని ఏర్పాటు చేశారు. ఈ సగుణ బ్రహ్మ విష్ణుమూర్తి అనుకున్నాం. అయితే ఆయన ఆధారం చేసుకుని, అంటే రూప భావని ఆధారం చేసుకుని మనం ధ్యాన మార్గంలోకి ప్రయాణించాలి. అంటే ఒక విష్ణుమూర్తినే కాదు, ఏదైనా సరే ఇక్కడ సగుణ రూపంలో అంటే మనం ఆరాధిస్తున్నామంటే అక్కడ ఒక విగ్రహం, లేదంటే ఏదో ఒక పటం, లేదంటే ఒక ఆకారాన్ని, వాటిని ఆధారం చేసుకుని మనం ప్రార్థనలు, జపాలు, తపాలు, హోమాలు, యజ్ఞాలు అనేక రకాలు చేస్తాం. ఇందులో ఇది దేనికోసం చేస్తాం అంటే, అక్కడ మనకి పూర్తిగా అంటే ఈ దైవ చింతన మార్గం సుగమం అవటానికి మనకి అక్కడ ఏకాగ్రత కుదరటానికి మనం చేస్తాం. అయితే ఇదే విద్యలు ఇతరుల కోసం చేసి డబ్బు సంపాదిస్తుంటారు. ఏదో అది చేస్తాం, ఇది చేస్తాం, కానీ అవన్నీ ఏం జరగవు. అది లౌకికం. ఇక్కడ నేను చెప్పేది ఇప్పుడు అలౌకికంలో, అంటే సగుణ బ్రహ్మని ఇలా ఉపాసించి దీని ద్వారా మనం దేంట్లోకి వెళ్ళాలి? ధ్యానంలోకి వెళ్ళాలి. అంటే ధ్యానంలోకి వెళ్ళాలంటే ముందు మనం పూజలు చేయాలి. షోడశోపచార పూజలు, హోమాలు, తోచినవన్నీ చేసిన తర్వాత ఇలా కాదని కళ్ళు మూసుకుంటాం. అప్పుడు ధ్యానం ఆటోమేటిక్గా మనకు మార్గం దొరుకుతుంది. అదే అంటే నిర్గుణంలోకి వెళ్తాం. నిర్గుణంలోకి వెళ్ళినప్పుడు కొంతమంది ఓంకారాన్ని ఆధారం చేసుకుంటారు, కొంతమంది ఉపాసనా మంత్రాన్ని, అంటే దైవ ఉపాసనా మంత్రాన్ని ఆధారం చేసుకుని ఆధ్యాత్మికంలో దాన్ని ఒక ఉదాత్త స్వరాలతో దాన్ని జపం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అది ఎక్కడైతే మనని ఆ మంత్రం రంజింపు చేస్తుందో అక్కడ మనం నిర్గుణంలో ఈ రూపం, అంటే ఈ నాదం ఆగుతుంది. ఈ నాదం ఆగి నాదాంతంలోకి వెళ్ళిందే అసలైన స్టేజ్ అది. అంటే అక్కడ మనకి భగవద్ దర్శనం కలుగుతుంది. అంటే ఆత్మదర్శనం కలగాలి. అంటే ఆత్మదర్శనం కలగడానికి కూడా దానికి ముందు అనేక రకాల అంటే ఈ సాధనా మార్గాల్లో మనం దాంట్లో లౌకికంలోకి వెళ్లకుండా
ఎటువంటి స్వార్థం లేకుండా, ఎటువంటి కోరికలు లేకుండా విరక్తి భావంతో పూర్తిగా మనం దాంట్లో ప్రయాణం చేసినట్లయితే మనకి ఆత్మదర్శనం అవ్వటానికి అవకాశం ఉంటుంది. అంటే అక్కడ ఆత్మదర్శనం ఎలా అవుతుంది అనేది కూడా నేను చెప్తాను. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందా? అంటే మనం అసలు ఈ టాపిక్ ఎందుకు తీసుకొచ్చామంటే, ఇక్కడ ఆధ్యాత్మికం, నీ మొదటి ప్రయాణం అలౌకికం, అంటే లౌకిక పరంగా నువ్వు బంధాలన్నీ లేకపోతే ట్రాన్సాక్షన్స్ అన్నీ మొత్తం ఆపేసి నీకు విరక్తి భావన, అంటే అది సంసారంలో విరక్తి కావచ్చు, జీవితం మీద విరక్తి కావచ్చు, లేకపోతే అదే ఏదో రకంగా విరక్తి ఏదో ఒక రోజు వస్తుంది. ఆ విరక్తి కలిగిన నాడు నువ్వు లౌకికం నుంచి అలౌకికానికి వస్తావు. అలౌకికానికి వచ్చిన రోజు నీకు ఇక్కడ అంటే నువ్వు ఆ శంకరాచార్యుల వారు చెప్పినట్టు తినగా నిర్గుణంలోకి వెళ్ళచ్చు, సగుణంలో మనం ఆ బ్రహ్మని ఉపాసించి నేనెవరు అనేది నువ్వు తెలుసుకోవచ్చు. దీనికి ముందు చాలా కథలు ఉన్నాయి. కథలంటే మనం చేయాల్సిన సాధనా మార్గాలు ఉన్నాయి. ఈ సాధనా మార్గాలకు వెళ్ళినప్పుడు అంటే మేము పూర్తిగా అలౌకికంలో ఉంటే మాకు ఎలా జరుగుతుంది? ఇది కూడా ఆ పరమాత్ముడి లీల. ఈ పరమాత్ముడి లీల ఏమిటంటే, మనం కూర్చున్న చోటికే మనకు కావాల్సినవన్నీ వస్తాయి. అయితే మనకి ఏది కావాలని మనం కోరుకోకూడదు. అట్లాగా మనకి ఈ సృష్టికి వచ్చేటప్పటికి ఎన్నో అనుమానాలు, అంటే దీని మీద మనం ఏకాగ్రతగా మనం పరిశీలించినట్టయితే, భగవంతుడి మీద మనం దృష్టి పెట్టినట్టయితే మనం అన్నీ చూస్తున్నాం. చెట్టు, పుట్ట, మరి కొండ, అలాగే సముద్రం, అలాగే అంటే బ్రహ్మ సృష్టించిన వాటినన్నిటినీ మనం చూడగలుగుతున్నాం. మరి భగవంతుని ఎందుకు చూడలేకపోతున్నాం? మనం భగవంతుని చూడాలంటే అంటే వీటన్నిటినీ బ్రహ్మ సృష్టించాడు. మరి ఆ పరబ్రహ్మను ఎలా చూడాలంటే మనలోనే ఉన్నాడు. అంటే ఆ శివుడు, ఆ పరమాత్మ మనలోనే ఉన్నాడు. మనలో ఉన్న శివుడిని మనం చూడటానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి. అయితే వీటిల్లో ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గం. ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనం దేవుణ్ణి దర్శించవచ్చు, మన ఆత్మను మనం దర్శించవచ్చు. ఆత్మను దర్శిస్తేనే సరిపోతుందా? ఆత్మదర్శనం ఒక్కటే కాదు, ఆత్మదర్శనంలో అనేక రకాల శక్తులు అంటే మనకు తెలియకుండా ఆటోమేటిక్గా అవి వస్తాయి. అయితే వాటిని మనం ఏ రకంగానూ ఉపయోగించకుండా ఉంటేనే తర్వాత మనకి ఈ సాధనా మార్గంలో అంటే ఈ అలౌకిక ధ్యాన సాధనా మార్గంలో, ఆధ్యాత్మిక ధ్యాన సాధనా మార్గంలో ఎన్నో రకాల వింతలను, ఇవన్నీ మనం ఎప్పుడు చూడని గొప్ప సంపద మనకు కలుగుతుంది. రెండో వీడియోలో కంటిన్యూ అవుదాం.